కప్పుకున్నది షై పార్టీ కండువా కాదు, మామూలు షెల్లబట్ట అని అంటుర్రు. పార్టీ మారనీకే పోలేదు, పబ్లిక్ కోసం పోయినాం అని అంటుర్రు. స్పీకర్ సార్కు వాళ్ళేం చెప్పాలనుకుంటుర్రో చెప్పిర్రు ఎమ్మెల్యేలు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేల ముచ్చట్ల మీద కార్ పార్టీ వాళ్ళు ఏమనుకుర్రో కూడా చెప్పిర్రు. పారి గక్కతేందో అరుసుకునొద్దాం. అందరి కాళ్ళకు మొక్కినా అత్తగారింటికి పోక తప్పదన్నట్టే ఉన్నది కారు పార్టీ వాళ్ళ వ్యవహారం. మేము పార్టీ మారనే లేదు, ఉన్న పార్టీలనే ఉన్నామని ఎమ్మెల్యేలు స్పీకర్ సార్కు చెప్పిన ముచ్చట్ల మీద గులాబీ లీడర్లు ఓ నిర్ణయం చేసిండ్రు. ఏంటిదంటే వాళ్ళు పార్టీ మారినట్టు సాక్ష్యాలున్నాయి, ఇక ఫోటోలు వీడియోలు అని అసెంబ్లీ కార్యదర్శికి ఆధారాలన్నీ ఇచ్చిండ్రాట. 600 ఏటేయాల్సిందే అని గట్టిగా చెప్పిండ్రాట. ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే కాక ఇంకా తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి తప్పకుండా వీళ్ళపైన చర్యలు ఉంటాయి, డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయి, అందులో సందేహం లేదు. కాదన్నట్టు షై పార్టీ మీటింగ్లకు పోయిండ్రు, పోయిందేగాక కారు పార్టీ మీద పొట్టు ఆడిపోసుకుండ్రు. మరి అసొంటప్పుడు మళ్ళా కారు పార్టీలనే ఉన్నామనేట్టు చెప్తాండ్రు అని అడగబట్టిండ్రు గులాబీ లీడర్లు. ఎన్ని చేసినా 10 మంది ఎమ్మెల్యేల మీద ఏటువాడు ఖాయం, 10కి 10 జాగాల్లో బై ఎలక్షన్లు వచ్చుడు ఖాయం అంటున్నారు. కోర్టు చెప్పినట్టు స్పీకర్ సారు చెప్పన పంచాయత్ దింపాలి అని అడిగినరు. మరి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అయితే ఎమ్మెల్యేల మీద ఏటేసే కార్యం మీద ఎటు తెగనే లేదు. అప్పుడే నియోజకవర్గాల పోంటి లొల్లులు జోరుగా అవుతున్నాయి. స్టేషన్ గణపూర్లనైతే కడియం సారుకు రాజయ్య సారుకు నడుమ రాజుకున్న కుంపటి రగరగ రగులుతాంది. సోమవారం పాదయాత్రకు బయలుదేరిన రాజయ్య కాకను షై పార్టీ వాళ్ళు కడియం సారు మనుషులు ఆగబట్టిండ్రు. అటు కారు పార్టీ వాళ్ళు కూడా మరలబడ్డరు. 2 దిక్కులోళ్ళు చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే చేసిండ్రు. కానీ ఏమిటికేం లేదు, ఇప్పుడే గిట్లున్నదంటే ఒకవేళ బై ఎలక్షన్లు కరంగానే వచ్చినాయంటే మాత్రం ఇక మళ్ళోసారి తెలంగాణ రాజకీయం కుత ఉడుకుతుంది పోయినరా అనుకుంటారా అందరూ.